నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. మహిళలు కానీ ఎవరైనా హ్యూమన్ బీయింగ్ అనేది కష్టాల్లో ఉన్నా సరే, తను ఎదుర్కోలేని సమస్యలు ఎదుర్కొంటున్నా సరే, ఆవిడ మాటలు వింటే ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈవెన్ సూసైడ్ చేసుకోవాలనుకునే పర్సన్ కూడా ఖచ్చితంగా జీవితం మీద ఆశ వస్తుంది. అట్లాంటి స్పీచ్ కానివ్వండి, మాటలు మోటివేషన్స్ ఇచ్చేటువంటి రజిత మైనంపల్లి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో జరుగుతున్నటువంటి వేట లాంచింగ్ ప్రోగ్రాంలో అయితే ఇక్కడ రావడం జరిగింది గెస్ట్గా. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తే. మిమ్మల్ని ఇలా మీట్ అవడం చాలా హ్యాపీ. అంటే మీ మాట వింటేనే ఎంతో మందికి ఒక ధైర్యం, చాలా మోటివేషన్గా చెప్తూ ఉంటారు. కష్టంలో ఉన్న వాళ్ళకి ఒక అమ్మలాగా, అక్కలాగా మీరు ఇచ్చే మాట అనేది స్ఫూర్తిగా ఉంటుంది. అసలు ఇదంతా ఎలా సాధ్యం అవుతుంది? ఎలా మనకి బై డిఫాల్ట్ ఉంది. అయితే మన పిల్లలకి ఏం జరిగినా మనం మంచి చెప్పాలి అని, అసలు చదువురాని అమ్మ కూడా చాలా అద్భుతంగా, చదువురాని అమ్మ కూడా చాలా చదువు నేర్పించడము అవన్నీ చేసింది. ఆవిడకి అజ్ఞానం అంటే మన లోపల ఉన్నదే కైండ్నెస్. అయితే నేను ఐఎమ్ ఏ పీపుల్ పర్సన్. నేను ఐ సెలబ్రేట్ పీపుల్, ఐ సెలబ్రేట్ ఉమెన్. సో ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చిందంటే ఏదో చెప్పాలన్న ఆత్రం అయితే ఉంటుంది నాకు. సో అందుకనే నాకు తెలిసింది, నా ఎక్స్పీరియన్స్లో, నా కష్టాల్లో, నా సర్వైవల్ మోడ్ నుంచి నేను ఎలా ఎంపవర్ అయ్యి బయటకు వచ్చానో అది 10 మందికి ఇవ్వాలి అనే ఉద్దేశం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నాకు ఉండింది. అయితే మన ఇంటెన్షన్స్ రైట్ ఉన్నప్పుడు భగవంతుడు ఆపర్చునిటీ ఇస్తాడు అంటాం కదా, అలాగా నాకు కూడా సుమన్ టీవీ ఆపర్చునిటీ ఇవ్వడము, మీ అందరికీ నేను కనెక్ట్ అవ్వడము అనేది ఇట్స్ ఎ ప్యూర్లీ డివైన్ గ్రేస్, డివైన్ కాలింగ్. ఆయన పిలిస్తే ఆయన ఇచ్చిన డ్యూటీ ఇది నాకు. వేటా ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ ఆర్గనైజేషన్. ఎందుకంటే అందరికీ తెలుసు ఇది కష్టం వస్తే పోలీస్ దగ్గరికి వెళ్ళాలి ఇట్లా అని, బట్ అదే కంప్లైంట్ కూడా ఉంటుంది. అక్కడంతా మెన్నే ఉంటారు, సరిగ్గా అడ్రస్ చెయ్యరు, లేకపోతే సరిగ్గా జరగదు న్యాయం, ఎంత షీ టీమ్స్ అవి పెట్టినా. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటి అంటే మన ఒక ఉమెన్ స్థాపించింది అంటే ఓకే, కంఫర్ట్ ఉంటుంది, ఇక్కడ అన్ని నెరవేరుతాయి అనే ఒక ధైర్యం కూడా కలుగుతుంది. ఆవిడ కూడా మంచి కాజ్తో పెట్టారు, హనుమాన్ల ఝాన్సీ గారు. సో ఇట్స్ సచ్ ఎ వండర్ఫుల్. బట్ ఎవరు ఎన్ని పెట్టినా, నేనెన్ని చెప్పినా మీరు అనుకుంటే మాత్రమే జరుగుతుంది మార్పు. మీరేమనుకోవాలి, నేను తక్కువ కాదు, నాలో కూడా శక్తి ఇన్హరెంట్ ఉంది. వాల్యూ నేను ఇలా మాట్లాడితేనో లేకపోతే ఉద్యోగం చేస్తేనో వచ్చేది కాదు. యు ఆర్ ఆల్వేజ్ ఎ వాల్యుబుల్. నువ్వు ఆడ, ఆమె శక్తి, ఒక ఉమెన్ అంటేనే శక్తి, వాల్యుబుల్, ఇన్హెరిటెంట్. ఒక జన్మనిచ్చగలిగే శక్తి ఉంది అంటే దేనికి ఆలోచిస్తున్నారు? యు ఆర్ ఎ క్రియేటర్, యు ఆర్ ఎ క్రియేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఎ డిస్ట్రక్టర్ ఆల్సో. సో క్రియేట్ యువర్ లైఫ్ విత్ డిగ్నిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్, కాన్ఫిడెన్స్ అండ్ పర్పస్. ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు. మనం ఆల్రెడీ చూస్తున్నాము రోరింగ్ ఉమెన్ ఎట్లుంటారో. అలా అని ఎమోషనల్ మెచ్యూరిటీ లేకుండా, గొడవలు పెట్టుకొని మనశ్శాంతి లేకుండా చేసుకోకండి. మీరు ఎప్పుడైతే ప్రశాంతంగా అసలు మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారో, సెల్ఫ్ అవేర్నెస్, మీకు ఏం కావాలి అని, ఖచ్చితంగా యు ఆర్ ఎ ఎంపవర్డ్ ఉమెన్. బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తేనే ఎంపవర్డ్ ఉమెన్ కాదు. మీరు అనుకున్నది మాట్లాడగలగడము, మీరు అనుకున్నది మంచిగా బౌండరీస్ చెప్పగలగడము. 12ంటికి వచ్చి వంట చెయ్యని చెప్తే నేను చెప్పలేను, చెయ్యలేను, నా బాడీ ఇప్పుడు ఒప్పుకోదు అని చెప్పడం, ఇలాంటి చిన్న చిన్నవే ఉమెన్ ఎంపవర్మెంట్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఉమెన్ అవుట్ దేర్. You are amazing ladies. So love you all. సో మీ అందరి స్ట్రెంగ్త్, మీ అందరి పవరే నా దగ్గరకు వచ్చేసింది. సో నా పవర్ మీ అందరికి ఓం బూమ్ బుష్. అంటే ఇంత యాక్టివ్గా ఎలా ఉండగలుగుతారు మేడం? అసలు మీ ప్రేమ అంతే అంటారు. ఇంత ప్రేమ, ఇంత కళ్ళల్లో ఇలా చూసాక ఇలా ఉండకపోతే ఎలా ఉంటారు చెప్పండి? జోక్ అంటే చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్. అంటే ఒకప్పుడు మీరు ఎప్పటికీ స్పీచ్ ఇస్తారు, మనోధైర్యాన్ని ఇస్తారు, కానీ ఇవాళ రజిత మైనంపల్లి అంటే అసలు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, అలా ఇమేజ్ అయిపోతారు మీరు. అలా అసలు ఇదంతా ఎట్లా సాధ్యమైంది నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. ఆయన ఒక సత్య హరిశ్చంద్రుడు కావడానికి చాలా స్టోరీ రచించాల్సి వచ్చింది. రజిత మైనంపల్లి అవ్వడానికి ఒక 20 ఏళ్ళు బ్యాక్లో చాలా దెబ్బలు పడతాయి, చాలా కష్టాలు వచ్చింది మేడం. ఎదుగుతున్న టైంలో ఖచ్చితంగా ఎదురు దెబ్బలు ఉంటాయి, కుట్రలు జరుగుతుంటాయి. మీరు అన్నారు మనశ్శాంతిగా మనం ఉండాలి అని, కానీ ఆ మనశ్శాంతిని పోగొట్టడానికి చాలా మంది రెడీ అవుతారు. అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు? ఆల్వేస్ ఇప్పుడు చాలా మంది పిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళు ఉన్నారు. దొంగతనం, నీ పిల్లల్ని నువ్వు కాపాడుకుంటావు చూడు, అమ్మ అయిపోయి నిన్ను నువ్వు కాపాడుకో. ఫస్ట్ ఫ్లైట్లో ఏం చెప్తారు, ఫస్ట్ నువ్వు మాస్క్ పెట్టుకో, తర్వాత అందరికి పెడతావు అంటారు.
నిన్ను నువ్వు కాపాడుకో. అవంతా నీ గురించి మాట్లాడుతున్నారు అంటే నువ్వు ముందున్నావని అర్థం. ముందుంటే ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి కదా. సో అలా అంతా ఎప్పుడైతే రాక్షసులు ఉన్నారు కాబట్టే దేవుళ్ళు అయ్యారు, విలన్స్ ఉన్నారు కాబట్టే హీరోలు అయ్యారు. ఇలా అంతా మనల్ని పొడిచే వాళ్ళు ఉంటేనే మనం కూడా ఇలా సక్సెస్ అవుతాం. ఒక రాయి ఇసిరితే ఆ రాయిని అలా పట్టుకొని కిందేసి ఒక్కొక్క అడుగు ఎక్కుతూ మీరు పైకి వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు ఫోకస్ అటువైపు. కంప్లైంట్, బ్లేమ్, వీళ్ళు చేశారు, వీళ్ళ వల్ల అయింది, వీళ్ళ వల్ల, ఎవరి వల్ల ఏమీ జరగదు. టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ అండ్ ఓన్ రెస్పెక్ట్. యూ విల్ కాంకర్ యువర్ లైఫ్ and the world. That is my promise. You can see me. Thank you so very much. అంటారు కదా నీతి, ధర్మం, కర్మ కొన్ని చెప్తూ ఉంటారు స్పీచెస్ లో, ఇవి ఖచ్చితంగా ఉన్నాయంటారా? 2000% ఉంటుంది. కొన్ని సంచిత కర్మ అంటే వెనక నుండి తీసుకొస్తాము. ఆగామి కర్మ అంటే ప్రారబ్ధ కర్మ ఇస్ ఫ్రమ్ సో మెనీ సోల్, ఎన్నో జన్మలది కూడా పట్టుకొని వస్తుంది. ఆగామి కర్మ ఈజ్ ద కర్మ విచ్ యు ఆర్ నౌ డూయింగ్. ఇప్పుడు చేసేది ఆ కర్మ నువ్వు మంచి చేస్తే నెక్స్ట్ జనరేషన్స్, నెక్స్ట్ పుట్టే అప్పుడు చాలా బాగా పుడతావు. కనీసం ఇప్పుడన్నా డిసైడ్ చేసుకో. అప్పుడు అయిపోయింది, మన చేతిలో లేదు. ఇప్పుడు మంచి కార్యక్రమం మనకు తెలుసు, ఇప్పుడు కాన్షియస్ ఉన్నాము, అవేర్నెస్ ఉంది. ఇప్పుడు సరిగ్గా చేయండి. ఇప్పుడు కూడా చేయకపోతే అయిపోయింది. సో కాబట్టి ఇవన్నీ నిజాలే, ఇందులో ఎటువంటి లేదు. ఎందుకు అంటే మీకు ఒక్కటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కర్మని ఎవరు ఆపలేరు అని చెప్పడానికి. కైకేయి రాముణ్ణి చాలా ప్రేమించింది, కానీ మందర చెప్పిన ఒకే ఒక మాటతోటి ఆయన్ని అడవిలోకి పంపించేసింది. 14 ఏళ్ళు కౌసల్యకి దూరం చేసింది. అది ఎక్కడ కర్మ కొట్టింది తెలుసా? నెక్స్ట్ దాంట్లో కృష్ణుడు దేవకిగా కైకేయి ప్రేమ చేసిందని కడుపులో కనిపించాడు. అంటే చూడండి ఆవిడ చేసిన మంచి పనికి. కానీ అదే 14 సంవత్సరాలు కౌసల్యకు దూరం అయితే ఆమె దీన్ని యశోద చేసి ఆ 14 సంవత్సరాలు ఈమె దగ్గర ఉంచాడు, ఆమెకి దూరం చేశాడు. ఇంతకంతే ఎవిడెన్స్ ఏం కావాలా? కర్మ, నీతి, ధర్మం అన్నీ ఉంటాయని. సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్, నాకు తెలిసినది. అంటే మీతో ఉన్న వాళ్ళు కూడా చాలా యాక్టివ్ అయిపోతారు మేడం మీరు మాట్లాడుతుంటే. అసలు ఆ యాక్టివ్ సీక్రెట్ మాకు చెప్తారా? ఎస్, అందుకనే అన్స్టాపబుల్ ఛాంపియన్ అకాడమీ హబ్ అని పెట్టాను. మీరందరూ దూరం నుంచి చూసే కాకుండా నాతో పాటు జర్నీ చేయడానికి కూడా ఒక కమ్యూనిటీ బిల్డ్ చేశాను. రజిత మైనంపల్లి అనే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఫాలో అవుతే మీరు అందరూ ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. ఇలా అందరం కలిసి ట్రావెల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. రియల్లీ అంటే మీలాంటి వాళ్ళు కలవడం వల్ల మాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది, చూసే వాళ్ళకు ఉంటుంది. చాలా మందికి ఇన్స్పిరేషన్, మీరు మోటివేషన్ ఇంకా ఇలానే ఇస్తూనే ఉండాలి, మహిళల కోసం ఫైట్ చేస్తూనే ఉండాలి. I wish you all the very best, darling. You are such a pure soul, just be like this. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు ఇలానే ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలి. థ్యాంక్ యూ అమ్మా. ఉన్న స్థాయిలో ఉంచితే చాలు. ఉంచుతారు ఖచ్చితంగా.